విలన్స్ దట్ డామినేటెడ్ హీరోస్ ఇన్ ద ఫిలిమ్స్. ఒక సినిమాలో హీరో సుప్రీంగా కనిపించాలంటే బాడీ ఉంటే సరిపోదు, విలన్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఆర్డినరీ విలన్ ని డిఫీట్ చేస్తే మనం హీరోస్ కూడా ఆర్డినరీ మ్యాన్ అయిపోతారు, కానీ హీరో అన్న ఫీలింగ్ రాదు మనకి. అలా టఫ్ గా డామినేటింగ్ గా ఉండే విలన్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. రోలెక్స్ ఫ్రమ్ విక్రమ్ సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా విక్రమ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కానీ లాస్ట్ లో 5 minutes అయితే వేరే లెవెల్. ఎందుకంటే అప్పుడు మన రోలెక్స్ ఎంట్రీ. అప్పటి వరకు చూసిన మూవీని అంతా మర్చిపోయి లాస్ట్ అయిపోయి చూసారు జనాలు. దానికి మెయిన్ రీజన్ సూర్య కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ, తన యాక్టింగ్ చాలా అట్రాక్ట్ చేశాయి. విక్రమ్ సినిమా తర్వాత రోలెక్స్ క్యారెక్టర్ ఎంట్రీ వీడియో మీద ఎన్ని రీల్స్ అండ్ రీక్రియేషన్స్ వీడియోస్ వచ్చాయో తెలుసుంటే ఆ క్రేజీ ఎలా ఉండేనో మనకు అర్థమవుద్ది. నెగటివ్ క్యారెక్టర్ లో కూడా ఇంత క్రేజీ తెచ్చుకోవచ్చు పర్ఫార్మెన్స్ తోనని సూర్య ప్రూవ్ చేశారు. భవానీ ఫ్రమ్ మాస్టర్. విజయ్ సేతుపతి అండ్ తలపతి విజయ్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ మాస్టర్. హీరోని డామినేట్ చేసేలా ఎలా మారింది క్యారెక్టర్ అంటే, భవానీ క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అసలు ఎందుకు భవానీ అలా మారాడు అనే దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా భవానీకే ఉంటుంది అనుకుంటా, అవునా కాదా? కామెంట్ చేయండి. ఆ క్యారెక్టర్ విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేయడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన ఏ క్యారెక్టర్ అయినా కానీ అందులో మనకి విజయ్ సేతుపతి కనిపించాడు. ఆ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన మహారాజా సినిమాలో కూడా అంతే. సిద్ధార్థ్ అభిమన్యు ఫ్రమ్ ధృవ. పేరు వినగానే బీజిఎం గుర్తొచ్చిందా? ఇక్కడే అర్థమైపోతుంది. ఈ మూవీలో అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెయిన్ ఎలిమెంట్ కూడా తన క్యారెక్టరే. సినిమా మొత్తంలో చేంజ్ తీసుకొచ్చేది కూడా ఆయన క్యారెక్టరే. ఈ సినిమాలో కూడా తనకంటూ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి సిద్ధార్థ్ అభిమన్యు అసలు అలా ఎలా మారాడు అనేది చూపిస్తారు. అలా మనం అరవింద్ స్వామి క్యారెక్టర్ కి కూడా కనెక్ట్ అవుతాం. భైరవుడు ఫ్రమ్ స్పైడర్. మళ్ళీ బీజిఎం గుర్తొచ్చిందా? ఫ్లాప్ అయినా కానీ టెక్నికల్లీ చాలా బాగుంటుంది ఈ సినిమా. భైరవుడు క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ వల్ల కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది ఈ క్యారెక్టర్. ఇప్పటికీ ఎన్నో మీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ బీజిఎం టెంప్లెట్ తోని క్యారెక్టరైజేషన్ కూడా డామినేటింగ్ గా ఉంటుంది. దేవ్ ఫ్రమ్ నానీస్ గ్యాంగ్ లీడర్. కార్తికేయ విలన్ గా యాక్ట్ చేశాడు ఈ మూవీలో. ఎక్కువ స్క్రీన్ టైం తీసుకోవడం వల్ల, ఆ క్రూయల్ డిసిషన్స్ వల్ల, తన యాక్టింగ్ వల్ల బాగా గుర్తుండిపోతాడు సినిమా చూస్తున్నంతసేపు. సత్యమూర్తి ఫ్రమ్ అభిమన్యుడు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో విలన్ సైబర్ క్రిమినల్ అందరి డీటెయిల్స్ స్టీల్ చేసి మనీ గ్రాప్ చేస్తున్నాడు. చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ మూవీలో విలన్ కి ఉండే ఐక్యూ కూడా చాలా డామినేటింగ్ గా ఉంటుంది హీరోతో కంపేర్ చేసుకుంటే. సుదీప్ ఫ్రమ్ ఈగా. రాజమౌళి గారి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఈగా. చాలా మందికి ఫేవరెట్ ఫిల్మ్ ఇది. సినిమా మొత్తం 1 man షో లాగా ఉంటది. కిచ్చ సుదీప్ పర్ఫార్మెన్స్ వల్లనే మనం ఈగాతోని రిలేట్ అవుతాం. బిట్టు ఫ్రమ్ జులై సినిమాలో విలన్ కి హీరోకి మధ్యలో ఉండే సీన్ మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకంటే హీరో విలన్ ఒకేలా ఆలోచించడం అనే కాన్సెప్ట్, ఇద్దరు ఒకరు ఏం ఆలోచిస్తున్నారని ఆలోచించడం చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ని ఇలా డిజైన్ చేసి ఉండకపోతే సినిమా మొత్తం ఆర్డినరీగా ఉండేది. ఇలా చాలా విలన్స్ ఉన్నారు. అందులో మీకు గుర్తొచ్చిన వాళ్ళెవరో కామెంట్ చేయండి.